మరి ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలు ఎక్కువ పెట్టలేకపోయాను. ఎందుకంటే మిరపకాయలు తొడియాలు తీస్తున్నానండి. మిరపకాయలు ఊరగాయ కారానికి అలాగే సంవత్సరం మొత్తం కూరలోకి సరిపోను ఒకసారే పట్టిస్తాము. అంటే ఈ కాయల వరకే సంవత్సరం మొత్తం ఎలా సరిపోతాయి అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చూపించే కాయలు మాత్రం ఓన్లీ ఊరగాయ పచ్చడి కోసమేనండి. ఇవి లావుకాయలు అంటాం మేమైతే. అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో టమాటా మిర్చి అంటున్నారు, దేశవాళీ రకం అంటున్నారు, కానీ మేమైతే లావు మిర్చి అని అంటాము. ఇవి ఊరగాయ కోసం పట్టిస్తాము. మేము ఒక సంవత్సరం వీటిని 70 క్వింటాలు పండించామండి. కానీ ఆ సంవత్సరం ఒక కింటా 6-7 వేలు మాత్రమే ఉంది. పోయిన సంవత్సరం మిరపకాయలు మాది తోట 4 ఎకరాలు వేస్తే అస్సలు కాయలేదు. పోయిన సంవత్సరం 50,000 ఉంది. అంటే మాకు పండినప్పుడు ఏమో రేట్ లేదు, పోయిన సంవత్సరం ఏమో పండకుండా పోయింది. చాలామంది రైతులు అలానే నష్టపోయారు పండకుండా. ఈ సంవత్సరం అయితే మేము ఈ మిర్చి వేయలేదండి, తేజాలే వేసాం. ఈ మిర్చి జోలికి అసలు బాగాలేకపోయాం, ఎందుకంటే భయం అవుతుంది. వీటికి పెట్టుబడులు కూడా ఎక్కువ, రేటు కూడా అంతే ఉంటుంది, కానీ పెట్టుబడులు ఎక్కువ. కానీ ఈ పంట వేయలేదు, కొనుక్కొచ్చామండి వీటిని. ఇప్పుడు వీటిని తొడేలు తీసి అమ్మ దగ్గర పంపిస్తాను. మామూలు మిరపకాయలు కూడా ఒక 6 కేజీలు పంపించాను. అమ్మ వాళ్ళకి మాకు కూడా ఎప్పుడు నేనే తీసుకుంటాను. అమ్మ దగ్గర పంపిస్తే అమ్మేమో కారం పట్టించిద్ది మిల్లు దగ్గర. అడగడం మర్చిపోయాను, ఇంతకీ మీరు పచ్చళ్ళ హడావిడి మొదలు పెట్టారా లేదా? గాలిదుంపలు ఎక్కువ వస్తున్నాయి. ఈ పచ్చళ్ళకాయలు దొరకడం కొంచెం కష్టంగానే ఉంది. తొందరగా పనులు చేసుకొని తొందరగా పచ్చళ్ళు పెట్టుకోండి అబ్బా.